గుంటూరు కారం 200 కోట్లు దాటాడు. ఈ ఫిగర్ చూసిన తర్వాత మేకర్స్ హ్యాపీగా లేరేమో కానీ సూపర్ స్టార్ ఫ్యాన్స్ పండగ చేసుకోవడం మొదలుపెట్టారు. ఎందుకంటే మహేష్ కొనసాగిస్తున్న జైత్ర యాత్ర 5కు చేరింది. ఎప్పుడో 2017లో రిలీజ్ అయిన స్పైడర్ తర్వాత సూపర్ స్టార్ ఇక ఫెయిల్యూర్ అనే మాట లేకుండా ముందుకెళ్తున్నాడు. రాజమౌళి మూవీతో సిక్సర్ కొట్టబోతున్నాడు. ఏ స్టార్ హీరోకైనా వరుస సక్సెస్ఫుల్ పడాలి అనేది ఒక డ్రీమ్. అందులోనూ ఒకదాని మించి మరొక హిట్ అంటే చిన్న విషయం కాదు. సూపర్ స్టార్ అలాంటి ఫేజ్ లోనే ఉన్నాడు. 2017లో స్పైడర్లో నటించి డిసప్పాయింట్ అయ్యాడు ప్రిన్స్. ఆ తరువాత మాత్రం వెనుతిరిగి చూసుకుంది లేదు. భరత్ అనే నేనుతో మొదలైంది జైత్రయాత్ర. 2019లో మహర్షితో మంచి విజయాన్ని అందుకున్నాడు మహేష్. ఆ తరువాత వెంటనే సరిలేరు నీకెవ్వరు మూవీని రిలీజ్ చేసి బ్లాక్ బస్టర్ అందుకున్నాడు. కరోనా వచ్చి బ్రేక్ ఇచ్చింది. సర్కారు వారి పాటతో ట్రెమెండస్ గా తిరిగొచ్చాడు సూపర్ స్టారుడు. ఇప్పుడు రిలీజ్ అయిన గుంటూరు కారంతో మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నాడు మహేష్. త్వరలో రాజమౌళి దర్శకత్వంలో పాన్ ఇంటర్నేషనల్ మూవీ స్టార్ట్ కానుంది. ఈ సినిమాతో మాత్రం మహేష్ సిక్సర్ కొట్టబోతున్నాడు. తన కెరీర్లోనే తిరుగులేని చిత్రాన్ని అందుకోబోతున్నాడు. ఒక కొత్త మహేష్ ను తన ఫ్యాన్స్ కు చూపించబోతున్నాడు.